మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో స్టేడియం కి ఇప్పుడు స్టేడియం కి చాలా చేంజ్ వచ్చింది. నేను మొన్న ఈ మధ్యన అనుకోకుండా స్టేడియంకి వచ్చాను. ఆ వచ్చినప్పుడు చూస్తే నేను 2 years ముందు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూశాను. సో ఈ 2 years లో నాకు చాలా చేంజ్ అనిపించింది. ఆ తర్వాత అనుకోకుండా ఆయన మన దగ్గరికి ఇంటర్వ్యూ వచ్చారు. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒకసారి స్టేడియం చూపించమని అడిగాను. తప్పకుండా చూపిస్తానండి అన్నారు. అందుకనే ఈరోజు స్టేడియం చూపిస్తానికి అలాగే ఆయనతో మాట్లాడేందుకు రెండిటికి కలిసి వస్తుందని చెప్పి ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్టేడియం చూస్తే నాకైతే చాలా బాగా అనిపించిందండి. నేను 2 years బ్యాక్ ఒకసారి వచ్చాను, ఏదో మ్యాచ్ అప్పుడు కూడా ఏదో జరుగుతుంటే చూడడానికి వచ్చాను. మళ్ళీ మొన్న అనుకోకుండా వేరే ఏదో వర్క్ మీద వచ్చి ఇటు వచ్చాను. ఓ గుడ్. మీరు లేరు ఆ రోజు. యాక్చువల్లీ ఓకే అడిగితే లేరని చెప్పారు. సో నాకు చాలా చేంజ్ అనిపించింది సార్. ఎందుకంటే గ్రీనరీ విషయంలో కావచ్చు, ముఖ్యంగా చైర్స్ విషయంలో ఇంత ముందు అంతా పిచ్చి పిచ్చిగా ఉండే చైర్స్ అంతా, తర్వాత పిచ్చి పిచ్చిగా లిటర్ అంతా, బర్డ్స్ ఫుడ్ అంతా ఆ వేస్ట్ చాలా గలీజ్ గా అనిపించేది. బట్ ఇప్పుడు నాకైతే అలా అనిపించట్లేదు. లైట్స్ తో సహా అన్ని చేంజ్ కనిపిస్తోంది. అంటే జగన్ గారి ముందు జగన్ గారి తర్వాత అలా స్టేడియం ఏంటి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. ఫస్ట్ నిజంగా అండి, నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్ గా 3 issues మీద వర్కౌట్ చేయాలనుకున్నాం. ఒకటి ఖచ్చితంగా క్రికెట్ కి సంబంధించింది. ఫస్ట్ క్రికెట్. దాని తర్వాత ఇమీడియట్ గా స్టేడియం లో లుక్ అండ్ ఫీల్ పెరగాలి. ఆ తర్వాత గ్రౌండ్ అండ్ పిచ్ పెరగాలి. ఆ తర్వాత వ్యూవర్స్ ఎక్స్పీరియన్స్ పెరగాలి అండ్ వ్యూవర్స్ సంబంధించిన ఫెసిలిటీస్ పెరగాలి. దీంట్లో ఒక్కొక్కటి భాగంగా చేసుకుంటూ చూస్తున్నాము. నేను వచ్చే కంటే ముందే కొంచెం వర్క్ జరిగింది. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ కెనోపీ కానీ, ఇప్పుడు మీరు చూస్తున్న లైటింగ్ కానీ, ఈ సీటింగ్ కానీ, ఇవన్నీ కూడా నేను వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది. ఐపీఎల్ కంటే ముందే మేము ముందు షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ఐపీఎల్ తర్వాత క్లోజ్ చేసుకుంటూ వచ్చాం. ఐపీఎల్ కి ఆల్మోస్ట్ గా మీరు పూర్తిగా వర్క్ అంతా కంప్లీట్ అయింది. ఇప్పుడు ఐపీఎల్ మళ్ళీ మనకి మార్చ్ 21st కి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. మనకు మార్చ్ 28th 27th అట్లా ఫస్ట్ మ్యాచ్ ఉంటుంది. అప్పటి వరకు చూస్తే కూడా ఇంకా మీరు ఇప్పటికంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఒక పెళ్లి కళ వచ్చిన సుందరంగి లాగా నిజం కూడా అట్లా అంత బాగా చేయబోతున్నాం. ఇంకా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు, బట్ లోపల ఇంకా వర్క్ జరుగుతా ఉంది. ఇప్పుడు అవును చూసానండి, వర్క్ జరుగుతుంది, లోపల వర్క్ జరుగుతుంది. సో మనం ఇంకా ఇప్పుడేమో లాస్ట్ ఇయర్ ఐపీఎల్ వర్క్ కల్లా మన టార్గెట్ ఒకటే ఉండే, పిచ్ అండ్ గ్రౌండ్ కంప్లీట్ అవ్వాలి అండ్ కెనోపీస్ సీటింగ్ ఇవంతా కంప్లీట్ అవ్వాలి. అవన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు లోపల కార్పొరేట్ బాక్సెస్ కానీ వాటన్నిటి మీద కూడా. అంతేకాకుండా ఫస్ట్ మీరు ఐపీఎల్ కంటే ముందు ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. అవును, టెస్ట్ మ్యాచ్ అయింది మన దగ్గర. టెస్ట్ మ్యాచ్ లో నా మీద వీళ్ళంత విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఎన్ని తిట్లు తిట్టాలని తిట్టారు. అసలుకి వాష్రూమ్స్ బాగాలేవని అన్ని తిట్టారు. బట్ ఐపీఎల్ లో కూడా కొంచెం జరిగింది. ఆ తర్వాత దసరాకి మాకు T20 మ్యాచ్ ఒకటి జరిగింది. ఈ దసరా రోజు T20 మ్యాచ్ లో మీరు చూస్తే నాకు అప్రిషియేషన్స్ వచ్చాయి బాగా. ఐపీఎల్ లో జరిగిన అన్ని నెగిటివ్ ట్రోలింగ్ అంతా కూడా పాజిటివ్ జరిగింది నాకు పూర్తిగా. సో అప్పటికే మేము పూర్తిగా చేంజ్ చేసాం. వాష్రూమ్స్ రెనోవేషన్ కానీ అవన్నీ కూడా జరిగిపోయి ఇంకా ఇప్పుడు ఐపీఎల్ కి ఇంకా బాగా చేయబోతున్నాం. ఇంకా ఉంది అయితే చాలా బాగా. మీరు ఐపీఎల్ కల్లా ఇంకా కార్పొరేట్ బాక్సెస్ ఎస్పెషల్లీ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, స్టేడియంలోకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి వావ్ ఫీలింగ్. ఇప్పుడు మనకి ఏదైతే చూసే మెల్బోర్న్ లాంటి స్టేడియంలో ఏదైతే ఆ వావ్ ఫీలింగ్ వస్తుందో, ఆ వ్యూవింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుందో, అన్నిటికంటే ఇంకొకటి గేట్ దగ్గర లైన్స్ లో అండ్ పార్కింగ్ లో ఇంకా కొంచెం సిస్టమేటిక్ చేయడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఇన్సైడ్ లో కంప్లీట్ అయింది. అవుట్ సైడ్ ద స్టేడియం అండ్ కార్పొరేట్ బాక్సెస్ అండ్ ఫుడ్ దగ్గర, ఫుడ్ స్టాల్స్ దగ్గర, వాటన్నిటి కూడా మేము ఇంకా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాం. అవునా, ఏదైనా క్రౌడ్ ఓవర్ క్రౌడెడ్ అయినప్పుడు ఎవరు కూడా చేసేది ఇంకా కంట్రోల్ దాటిపోతుంది సార్. అది కూడా కొంచెం కష్టమే. మనకి ఐపీఎల్ మ్యాచ్ లో చూస్తుంటాం కదా, దారుణంగా ఉంటది కదా అసలు క్రౌడ్. ఇంకోటి ఏంటంటే స్టేడియం బాగా చేయటం ఒకటి, సేమ్ టైము ఏమి ఇష్యూస్ కాకుండా ఫండ్స్ విషయంలో అలాంటి వాటిల్లో కూడా ఇష్యూస్ కాకుండా మీరు ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటా వస్తున్నట్టుంది. అవునండి, నిజంగా కూడా ఎప్పుడైనా ఎనీ స్పోర్ట్స్ అసోసియేషన్ దాంట్లో క్రికెట్ ఇంకా ఎక్కువ. దీంట్లో ప్రతి ఒక్కరి కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఖచ్చితంగా వేరే అసోసియేషన్, స్పోర్ట్స్ అసోసియేషన్ లో ఇంతకుముందు పనిచేశాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే నేను హ్యాండ్బాల్ లో ఇండియాకి ప్రెసిడెంట్ గా ఉన్నాను. హ్యాండ్బాల్ ఇప్పుడు తెలంగాణ హ్యాండ్బాల్ గానీ, ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ చూసాను. అంటే హ్యాండ్బాల్ ఇండియాకి ప్రెసిడెంట్ కూడా ఉన్నాను. అక్కడ నేను ఫండ్స్ ఉండేవి కావు, మేము స్పాన్సర్స్ అవన్నీ చేసేవాళ్ళం. అక్కడ అంటే క్రిటిసైజం కానీ బదిలాం కానీ తక్కువ ఛాన్స్ ఉండేది. ఇక్కడ మాకు సంవత్సరానికి 100 కోట్ల ఫండ్ వస్తుంది, BCCI 100 crores ఫండ్ వస్తుంది. అక్కడ ఉన్నప్పుడు మాల్ ప్రాక్టీసెస్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని అందరు ఫీల్ అవుతారు. ఖచ్చితంగా మనీ మ్యాటర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అంతేకాకుండా దీంట్లో మనీ చాలా ఎక్కువ ఇన్వాల్వ్ ఉంది క్రికెట్. సో ఇక్కడ అవన్నీ ఇష్యూస్ ని స్లోగా కంట్రోల్ చేసుకొని, ఇంతకు ముందుకు చాలా మాల్ ప్రాక్టీసెస్ ఇక్కడ జరిగినాయి. చాలా మనీ మిస్ మేనేజ్మెంట్ కానీ, అసోసియేషన్ మిస్ మేనేజ్మెంట్ కానీ జరిగింది. ఒక్కొక్కటి స్లోగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. బై గాడ్ గ్రేస్ మాతో ఉన్న క్లబ్ సెక్రటరీస్ కానీ
బయట ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ కానీ ఎవరు కూడా మేము ఒక్క రూపాయి కూడా ఈరోజు మిస్ మేనేజ్మెంట్ చేసింది మనం తిట్టలేదు మమ్మల్ని. సరే మేబీ క్రికెట్లో అడ్మినిస్ట్రేటివ్లో కొన్ని ఇష్యూస్ వచ్చుండొచ్చు కాదంటే అవి రెగ్యులర్ ప్రాక్టీస్లో ఉండొచ్చు. బట్ ఏ ఒక్కరు కూడా మమ్మల్ని మిస్ మేనేజ్మెంట్ అని ఇప్పటివరకు మా మీద ఒక చిన్న ఎలిగేషన్ కూడా లేదు. మాకు ఎవరైతే అగర్నెస్ట్గా మాకు ఓటింగ్ కంటెస్ట్ చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని అంటున్నారు మీరు బాగా పనిచేస్తున్నారు, మీ దగ్గర ఒక ఎలిగేషన్ కూడా అని చెప్తాను. అదే అవును, నేను ఇందాక అదే అన్నానండి. బిఫోర్ జగన్ గారు ఆఫ్టర్ జగన్ గారు అన్నట్లు అయింది. ఖచ్చితంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే అయింది, స్టేడియం కూడా అలాగే కనిపిస్తుంది. మన లాస్ట్ టైం స్టేడియం కూడా అవార్డు ఏదో వచ్చింది కదండి మన దగ్గర, మంచి బాగా చేశారని, స్టేడియం బాగుందని అవార్డు వచ్చింది. అదే నేను చెప్పాలనుకున్నాను, మీరు అది కరెక్ట్ గా అడిగారు. ఇంతకు ముందు పిచ్ అండ్ గ్రౌండ్ కి ఎప్పుడు కూడా ఒకేసారి ఇంత పెద్ద అమౌంట్ అవార్డు రాలేదు. మనకు 50 lakhs అవార్డు పిచ్ అండ్ గ్రౌండ్ వచ్చిందండి. అంతేకాక ఇంకో 25 lakhs గ్రౌండ్ అవార్డు వచ్చింది. అవునా? ఈ సంవత్సరంలో నేను వచ్చిన తర్వాత 75 లక్షల అవార్డు ఒకేసారి పూర్తిగా 75 లక్షల అవార్డు కూడా రావడం జరిగింది. ఈ 75 లక్షల అవార్డు ఏదైతే వచ్చిందో ఆ ప్రైజ్ మనీ ఒక్క రూపాయి కూడా మేము ఖర్చు పెట్టుకోకుండా ఎవరైతే గ్రౌండ్ దానికోసం కష్టపడ్డారో ఆ గ్రౌండ్ మెన్స్ మొత్తం ఇచ్చేసాం. మా స్టాఫ్ కి 75 లక్షలు పూర్తిగా పనిచేసాం. ఒక్క రూపాయి కూడా మేము పూర్తిగా 75 లక్షలు పూర్తిగా ప్రతి ఆల్మోస్ట్ మా దగ్గర ఒక 25 to 30 మెంబర్స్ గ్రౌండ్ మెన్స్ స్టాఫ్ ఉంటారు. ఒక్కొక్కరికి 2 to 3 lakhs వచ్చిందన్నమాట. కష్టం కదండి కదా. అందుకని నెక్స్ట్ టైం వాళ్ళు ఇంకా బాగా చేయాలని. గ్రేట్, అసలు మంచి డెసిషన్ తీసుకున్నారండి మీరు, సూపర్. అసలు నార్మల్ గా అయితే దాన్ని తీసుకొచ్చి వేరే దేనికైనా యూస్ చేసేవాళ్ళు, బట్ అలా కాకుండా మీరు ఎవరైతే గ్రౌండ్ అంత కష్టపడి ప్రైజ్ తీసుకొచ్చేలా చేయగలిగారో వాళ్ళకి ఇచ్చారు. మంచి ఆలోచన అండి, సూపర్. అసలు నెక్స్ట్ ఇంకోటి నేను ఈ మధ్య రీసెంట్ గా విన్నాను ఏంటంటే ఫైనల్ మ్యాచ్ మన దగ్గర జరగబోతోంది ఐపీఎల్ అని. నిజమా? ఈసారి ఫైనల్ మ్యాచ్ మన దగ్గర జరగదు, ఎందుకంటే ఏదైతే హోమ్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు ఎస్ఆర్ మన టీం అది ఫైనల్ గెలిచి ఉంటే ఖచ్చితంగా ఫైనల్ మ్యాచ్ మన దగ్గర ఉండేది అనమాట. ఓపెనింగ్ సెరమనీ అండ్ క్లోజింగ్ సెరమనీ ఏదైతే లాస్ట్ టైం విన్నింగ్ టీమ్ కు వాళ్ళకి ఇస్తారు కోల్కతా, ఇప్పుడు కోల్కతాకి వెళ్తాం. అట్లాగే నెక్స్ట్ ఈసారి మనం ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలుస్తుందని పూర్తి నమ్మకంతో ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ నాకు నా టర్మ్ ఇంకొక ఐపీఎల్ చేయడానికి ఉంటుంది. ఆ ఐపీఎల్ లో నా టర్మ్ లో నేను ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ చేయాలని నా కోరిక. దేవుడు బ్లెస్ చేసి ఎస్ఆర్హెచ్ టీం మంచిగా ఆడితే నాకు ఒక పెద్ద అవకాశం, ఎందుకంటే ఎస్సీఏ చాలా అవకాశాలు ఇచ్చింది నాకు, ఇట్లాగే ఈ అవకాశం. ఎందుకంటే మొన్న లాస్ట్ టైం మాకు T20 మ్యాచ్ జరిగినప్పుడు కూడా అది ఫైనల్ మ్యాచ్ ఉంటుంది మన దగ్గర. ఫైనల్ మ్యాచ్ కి అవార్డు సెరమనీ ఉంటుంది, దాంట్లో కప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ కప్ ఇచ్చే అవకాశం నన్ను బీసీసీఐ బ్లెస్ చేసి ఆ కప్ నాతో ఇప్పించారు. ఇంతవరకు ఏ స్టేట్ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం. రేపు పొద్దున ఎస్ఆర్హెచ్ గెలిస్తే కూడా ఆ కప్పు కూడా నేనే ఇస్తానేమో, స్వార్థం అనమాట. అందుకని ఈసారి ఎస్ఆర్హెచ్ గెలిస్తే నెక్స్ట్ ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీ క్లోజింగ్ సెరమనీ మన దగ్గర జరుగుతుంది, పండగ లాగా చేయాలని ప్రయత్నం చేస్తాం. ఓకే ఓకే, ఓహో విన్నింగ్ టీమ్. కానీ చాలా మంది అంటున్నారు కనీసం ప్రీ మ్యాచ్ అంటే దీని ముందు జరుగుతుంది చూడండి, క్వార్టర్ ఫైనల్, ప్రీ ఫైనల్ ఇవన్నీ ఉంటాయి, అదన్నా జరుగుతుంది మన దగ్గర అంటున్నారు. ఈసారి అవకాశం ట్రై చేస్తున్నాం. రేపు మళ్ళీ బీసీసీఐ మీటింగ్ ఉంది మాకు 18th రోజు. ఒకసారి నేను ట్రై చేస్తాను వాళ్ళతో. ఒక మంచి మ్యాచ్ అంటే ఆల్రెడీ మనకి ఏమైతుందంటే మొత్తం 7 మ్యాచెస్ ఉంటాయండి. అవును, 7 మ్యాచెస్ లో 4 మ్యాచెస్ మంచి మ్యాచెస్ ఉంటాయి, మంచి టీమ్స్ తో ఉంటాయా? అప్పుడు ప్రైజ్ కూడా చాలా పెంచి అమ్ముకుంటారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. 3 మ్యాచ్లు జనరల్ మ్యాచ్లు ఉంటాయి. ఒక మ్యాచ్ ఇంకొకటి ఎక్స్ట్రా మ్యాచ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తాము. చూడాలి మరి ఏం జరుగుతుంది. స్కెడ్యూల్ వచ్చేసిందండి? ఇంకా రాలేదండి, డేట్ వచ్చింది. 21st March మనకి ఫస్ట్ మ్యాచ్ ఓపెనింగ్ సెరమనీ ఉంది. క్లోజింగ్ సెరమనీ డేట్ కూడా ఇచ్చారు. బట్ డేట్ May 27th. అంటే ఆల్మోస్ట్ 1 month అబౌవ్ ఉంటది కదా. సో ఐ రెండు అక్కడే ఉంటాయి. మిగతాది ఏమైనా డేట్స్ వస్తే గానీ మన స్కెడ్యూల్స్ తెలుస్తాయి. చూస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం ఒక మంచి మ్యాచ్ మాకు ఇవ్వమని. టికెట్స్ విషయంలో, ఐపీఎల్ టికెట్స్ విషయంలో ప్రతిసారి ఇష్యూస్ అవుతూనే ఉంటాయండి. మీరు కూడా అదే క్వశ్చన్ అడుగుతారు నన్ను. అసలు ప్రతిసారి అవుతూనే ఉంటాయి. ఈసారి అలాంటిది ఏం లేకుండా చేయగలుగుతారా? అది ఇంపాసిబుల్. ఎందుకంటే స్టేడియం మీరు చూస్తున్నారు, 37,000 కెపాసిటీ. ఇక్కడ 1 lakh కెపాసిటీ ఉంటే గానీ మనం అందరికి సాటిస్ఫై చేయలేం. అంత క్రేజ్ ఉంటుంది హైదరాబాద్. అంత క్రేజ్ ఇంకా ఏ మ్యాచ్ కు ఉండదు. హైదరాబాద్ స్టేడియం లో ఉన్నంత క్రేజ్ మీకు ఇండియా మొత్తంలో ఏ స్టేడియం లో అంత క్రేజ్ ఉండదండి. అంత క్రేజ్ ఉంటుంది. కరెక్ట్ అండి. హైదరాబాద్ నా కొటేషన్ కూడా లాస్ట్ టైం ఎప్పుడైనా చెప్తా, బిర్యానీ, చాయ్, క్రికెట్, హైదరాబాద్ కరెక్ట్. ఈ 3 వాళ్ళ ప్రాణం. నిజమే. అది అంత బిర్యానీని ఎంత ప్రేమ చూస్తారు, క్రికెట్ కూడా అంతే ప్రేమ. కరెక్ట్ చెప్పారు. ఇక్కడ ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కి మేము మా మొబైల్స్ బంద్ చేయాల్సిందే, రూమ్ లో పెట్టి లాక్ చేసుకోవాల్సిందే. మీలాంటి ఎవరైనా మిత్రులు అడిగితే కూడా పాసులు ఇచ్చే పరిస్థితి ఉండదు నాకు. ఎందుకు అంటే ఇది ఎస్ఆర్హెచ్ కు హోమ్ గ్రౌండ్. చాలా మందికి తెలియని విషయం. మీరు మంచి టైంలో మంచి క్వశ్చన్ అడిగారు ఐపీఎల్ ముందు. ఇది ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్. ఐపీఎల్ అనేది పూర్తిగా బీసీసీఐ కానీ ఇంకా లేకపోతే ఎనీ స్టేట్ అసోసియేషన్ కానీ సంబంధం లేదు. ఒక ఐపీఎల్ గవర్నింగ్ బాడీ అండ్ ఇది ఒక కమర్షియల్ ఎంటిటీ. ఇది వాళ్ళు ఎవరైతే టీమ్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు చేసుకున్నారు. ఈ ఎస్ఆర్హెచ్ కి మేము ఈ స్టేడియం ని 1.5 crore కి రెంట్ కి ఇస్తాం ప్రతి మ్యాచ్ కి. మాకు సంబంధం లేదు. టికెట్స్ మేము ముద్రించడం మాకు సంబంధం లేదు, టికెట్ సేల్ మాకు సంబంధం లేదు, ఏది మాకు సంబంధం లేదు.
కాకపోతే బదలాం అందరికంటే ముందు ఆ, మేమవుతాం. Yes. హెచ్సి ఇది చాలా- హెచ్సి అనేస్తారు కదా. ఎవరికి తెలియదు. హెచ్సిఏకి ఐపీఎల్ కి సంబంధమే లేదు. ఓ, ఇప్పుడు ఒక పెళ్లి కోసం షాదీఖానాలో మనం ఎట్లయితే వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకుని రైట్ ఫంక్షన్ హాల్ లో Function hall ఫంక్షన్ చేసుకుని వెళ్ళిపోయినట్టు. ఎస్ ఫంక్షన్ హాల్ కి రెంట్ కి ఇస్తాం మేము. Okay. ఫంక్షన్ హాల్ మాది, మేము రెంట్ కి ఇస్తాం. అర్థమైంది. 1.5 crore రూపీస్ పే చేస్తారు వాళ్ళు. అంతేకాకుండా ఓహో. వాళ్ళు మాకు ఇచ్చేది ఏంటంటే ఒక 3,800 టికెట్స్ మా హెచ్సిఏ క్లబ్స్ అన్నిటికి కలిపి, మా ప్లేయర్స్ కి కలిపి, ప్లస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కలిపి మాకు ఒక 3,800 టికెట్స్ ఇస్తారు. 10% ఆఫ్ ది మొత్తం టోటల్ టికెట్ వాల్యూ. ఓకే, 38,000 కెపాసిటీ. దాంట్లో 10% 10% మాకు ఇస్తారు. ఈ 10% లో మేము 2,200 ప్లస్ టికెట్స్ ని మేము మా క్లబ్ సెక్రటరీకి ఇస్తామండి. ఆల్రెడీ ఓహో. మాకు 200 ప్లస్ క్లబ్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ క్లబ్ ఓ. సెక్రటరీకి ఇస్తాం. ప్లస్ మా ఎక్స్ ప్లేయర్స్ ఉన్నారు, మా రంజీ ప్లేయర్స్ ఉన్నారు, ప్లస్ మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. రెగ్యులర్ గా మాకు పనిచేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, రైట్. ఆల్ డిపార్ట్మెంట్స్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, రైట్. ఆ తర్వాత కొంతమంది పొలిటీషియన్స్ కి, అందరికి ఇచ్చిన తప్పదు తర్వాత కదా. నాకు మిగిలేది 40-50 అండి, అంతే. నాకు మినిమం ఒక 2,000 టికెట్స్ అయితే గానీ అప్పుడు కానీ మీరు మీట్ చేయలేరేమో. అందుకనే నా మొబైల్ బంద్ చేసుకుంటాను. మ్యాచ్కి 2 రోజుల ముందు నుంచి నా మొబైల్ పూర్తిగా బంద్. వేరే నెంబర్ యూస్ చేస్తారా? నెంబర్ లేదు, ఎవరికి దొరకనండి. దొరకరు ఎవరికి. కాదు, మీరు అప్పుడు ఒక పని చేయాలి. ఏంటంటే ఇవాళ ఇచ్చిన వాళ్ళకి రేపు ఇవ్వకూడదు. అట్లా చేసిన ప్రతి మ్యాచ్కి 50 కదా నా దగ్గర ఉండేది. అదేలేండి, 250 టికెట్స్ 300 టికెట్స్ మొత్తం 300-400 అయితే. అయితే నాకు 10,000 కావాలా అమ్మో. ఎవ్రీ మ్యాచ్ కి నేను ఒక మినిమం ఒక 200-300 టికెట్స్ నా సొంత డబ్బులు పెట్టి కొనుక్కుంటాను. నేను కావాలంటే నా బ్యాంక్ అకౌంట్ చూపిస్తాను మీకు. ఎవ్రీ మ్యాచ్ కి నియర్ అబౌట్ నేను లాస్ట్ ఐపీఎల్లో నా ఖర్చు 35 లక్షలు ఉంది. టికెట్ సేల్ కొనుక్కున్నది నేను సీరియస్గా. పాపోయ్. తప్పదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ అండ్ వెల్ విషర్స్, Yes, yes, ఉంటారు నాకు కదా. నాతో పాటు కలిసి పనిచేసిన టీం ఉంటారు. కాదనలేరు. ఎవరిని జర్నలిస్ట్ మిత్రులు Hmm. తప్పదు అడిగారు కదా. అనుకోండి, ఒకవేళ ఇవ్వలేదంటే మళ్ళీ వీళ్ళు ఫీల్ వీళ్ళు అవుతారు. feel అవుతారు. ఇట్లా. కానీ బయటకు వచ్చేది ఏమవుతుందంటే హెచ్సి అమ్మేసుకుంటుంది, హెచ్సి నేను బ్లాక్ అందుకనే చేసేస్తుంది చెప్పాను. టికెట్స్. టికెట్స్ హెచ్సిఏ బ్లాక్ లో టికెట్లు అమ్ముకుంటుంది. హెచ్సిఏ ప్రెసిడెంట్ టికెట్లు నా ముఖానికి టికెట్లు అమ్ముకునే స్టేజ్ అండి నాది. బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే స్టేజ్. అంటే హెచ్సి అంటే పర్టికులర్ గా మిమ్మల్ని అనట్లేదు, ఈవెన్ HC association. డైరెక్ట్ గా ప్రెసిడెంట్ టికెట్ బ్లాక్ లో అమ్ముతున్నారని లాస్ట్ టైం ట్రోల్ జరిగిందండి. లేదు. ఆ. అంటే బ్లాక్ లో అమ్మటం కాదు సార్, బ్లాక్ చేసేస్తున్నారు, బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు, వాటిని పెట్టుకుని వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు అనేది అలిగేషన్. అమ్ముతున్నారు అనే దానికంటే కూడా ఇది ఎక్కువ ఉంది. ఇప్పుడు యాక్చువల్ గా అదేంటి SRH వాళ్ళు సేల్ అంతా కూడా వాళ్ళు. అదేలేండి, ఇప్పుడు అర్థమైంది. మాకు అసలు మీకేం ticket సంబంధమే sale ఏ లేదు. లేదంటున్నారు కదా. మేము కూడా టికెట్ కావాలంటే వాళ్ళని SRH రిక్వెస్ట్ చేసి తీసుకోవాలి. సో ఈసారి కూడా తప్పదైతే మీకు మళ్ళీ ఈ సీజన్ లో కూడా ఒక 2 months నన్ను బతకలేని పరిస్థితి. ఎనీహౌ అండి, నేను ఇందాకే చెప్పినట్లు బిఫోర్ జగన్ గారు, ఆఫ్టర్ జగన్ గారే స్టేడియం కావచ్చు, హెచ్సిఏ కావచ్చు, మీలాంటి వాళ్ళు గనక ఇంకొక 2-3 టర్మ్స్ కొనసాగితే 100% పూర్తి స్థాయిలో హెచ్సిఏ స్టేడియం అన్ని ప్రక్షాళన అవుతాయని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్ ముందు ఒకసారి చేద్దాం ఇంటర్వ్యూ తప్పకుండా. మీరు తప్పకుండా ఐపీఎల్ మ్యాచ్ ముందు ఏదైతే స్టేడియం పూర్తిగా డెకరేట్ అయింది అందుకనే అప్పుడు చేద్దాం. వస్తే Definitely. నిజంగా కూడా పెళ్లికలు వచ్చినట్టు బాగుంటుంది. అదే మీరు ఇందాక అన్నారు కదా, అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో అని. చాలా నిజంగా కూడా మీరు ఇప్పుడు చూస్తున్న దానికంటే 100% డిఫరెంట్ మీకు కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చాలా తక్కువ మందికి అవకాశం ఇస్తాను. సుమన్ టీవీ గారికి ఇంకొక అవకాశం కూడా ఇస్తాను. మా డ్రెస్సింగ్ రూమ్ చూపిస్తాను మీకు, తప్పకుండా. ఈవెన్ మా టాయిలెట్స్ చూపిస్తాను, మా Sure. కార్పొరేట్ బాక్సెస్ చూపిస్తాను. ఈ కార్పొరేట్ బాక్సెస్ ఇవన్నీ కూడా అందరూ చూపిస్తారు. బట్ నేను ఖచ్చితంగా మీకు డ్రెస్సింగ్ రూమ్స్ ఏదైతే ప్లేయర్స్ కూర్చుంటారు Okay, ఆ sure. ప్లేయర్స్ రూమ్స్ కానీ అవన్నీ కూడా డెకరేట్ చేస్తున్నాం. డెకరేట్ Oh. చేసిన తర్వాత బయట తప్పకుండా. పడకుండా చూపించాల్సిన అన్ని ఖచ్చితంగా చూపించాలి. మీ క్రెడిట్ ఏంటి అనేది తెలియాలి. 100% సుమన్ టీవీకే ఇస్తాను అవకాశం. మనం తప్పకుండా కలిసి సార్. పనిచేద్దాం. థ్యాంక్ యూ సార్, Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.